ఈరోజు ఆజ్ఞ ఏంటి చెప్పండి? దొంగతనము చేయకూడదు. దొంగతనము చేయకూడదు అంటే మీరు అంటారు, నేనేని ఎవరింట్లోకి దూరి ఎవరింట్లోంచి ఏం దొంగతనం చేయలేదు. రాత్రి బ్లాక్ మాస్క్ వేసుకుని గోడలెక్కి తలుపులు పగలగొట్టి లేకపోతే ఏదో ఒక గోల చేసి నేను దొంగతనం చేయలేదు. లేకపోతే ఈరోజు అంటారు, నేను ఎవరికి కత్తి పెట్టి నీ చెయ్యి నువ్వి, నీ అదివ్వి, నీ ఇదివ్వి అని దొంగతనం చేయలేదు. నేను ఎవరి పాకెట్లో పిట్ పాకెట్లు కొట్టలేదు. వీ టెల్ ఆల్ దీస్ థింగ్స్. నేను దేవుని బిడ్డని, దేవుని భయం ఉంది, నేను ఇవన్నీ ఏం చేయను. మరి ఏం చేస్తున్నారో కొంచెం చూద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం తగినట్టుగా చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ ఇంటెగ్రిటీ. గౌరవంతో బ్రతికయ్యా. నీవు కలిగిన దాంట్లో దేవుడు నీకు ఇస్తాడు. నీకు లేదంటే ఒకటి దేవుడు ఇస్తాడు, ఇంకోటిది నువ్వు తీసుకోవద్దు, ఇంకోటిది దొంగతనం చేయొద్దు. ఈరోజు చాలామంది వారిది కానిది వారు తీసుకుంటారు. వారికి కాని ఉద్యోగం ఇంకొకరు ఉద్యోగాన్ని వీళ్ళు డుమా కొట్టి తీసుకుంటారు. వాళ్ళని ఏదో ఒక మభ్య పెట్టి తీసుకుంటారు, లేకపోతే వారిని ట్రాప్ చేసి తీసుకుంటారు. ఈవెన్ దట్ ఈస్ స్టీలింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మీన్స్ ఆఫ్ స్టీలింగ్, బట్ బైబిల్ టాక్స్ అబౌట్ హ్యావ్ ఇంటెగ్రిటీ. 10 ఆజ్ఞల్లో 10 ముఖ్య నియమాల్లో దేవుడు పెట్టిన ఒక ముఖ్యమైన నియమం ఏంటంటే దొంగతనం చేయొద్దు. దొంగతనం దొంగిలించేవాడు నాకు ఒకటి కావాలని ఆశపడినది తీసుకుంటున్నాడు. ఆశపడింది తీసుకున్నప్పుడు తను చూపించేది ఏంటి తెలుసా? దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఒకటి ఆశపడి ఇంకోటి దగ్గర ఉండే తీసుకుంటావు, చెప్పకుండా తీసుకుంటున్నావు. ఈరోజు దొంగతనం అంటే వారికి ఏదో హాని చేసి తీసుకుంటాం, రహస్యంగా తీసుకుంటాం అనుకుంటున్నాం. చెప్పకుండా తీసుకున్నది కూడా దొంగతనమే. చెప్పకుండా తీసుకుంటాం. కొంతమంది అంటారు, నాకు హక్కు ఉంది. అవును, హక్కు ఉంది. చెప్పకుండా తీసుకుంటే ఈరోజు చాలామంది భార్యలు చెప్పే డైలాగ్, నేను భార్యని, నాకు హక్కు ఉంది. నా భర్త పర్సన్ నుండి డబ్బులు తీసుకుంటాను, నాకు హక్కు ఉంది. చెప్పకుండా తీసేస్తారు. తర్వాత ఆయన నెత్తుకుంటా ఉంటాడు. పాపం నెత్తుకుంటా ఉంటే చెప్పరా, హక్కు ఉంది కదా, అప్పుడు చెప్పరా. యూ విల్ ఫీల్ గిల్టీ బట్ యువర్ సైలెంట్. విల్ యూ స్టాప్ ఇట్? యూ వోంట్ స్టాప్ ఇట్. అఫ్కోర్స్ ఈరోజు దొంగిలించే భర్తలు కూడా ఉన్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చెప్పకుండా తీసుకుంటాము దొంగతనము. ఏంటి దేవుడు చూసేది? నిన్ను చూసినప్పుడు నువ్వు చెప్పకుండా, నీవు అడగకుండా, నీవు ప్రభువుని అడగకుండా, నువ్వు ఇతరులను అడగకుండా, నీకు నచ్చిందని, నీకు కోరేవని, నీవు ఆశపడేవని చెప్పకుండా ఇంకొకరిది తీసేసుకుంటాము. ఇంకొకరు వెల చెల్లించింది నీవు దొంగిలించుకుంటాము. దేవుడికి ఏమని చూపిస్తున్నావు నువ్వు? దేవుడు ఏమని చూస్తున్నాడు? నేను లేనా? నన్ను అడగలేవా? నేను కొనలేనా? ఎంతమంది తల్లిదండ్రులు అనుభవించారు? మీ పిల్లలు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు కొట్లో లాలీపాప్ ఏదో ఒకటి తీసేస్తారు. ఎందుకు తెస్తారు? దొంగతనం చేయాలని కాదు. ఒక దొంగగా పిలవబడటానికి, దొంగతనంలో ప్రొఫెషనల్ అవుతానికి, దొంగతనాలు చేస్తానికి కారణం ఏంటంటే తనకి నచ్చినది అడగకుండా తీసుకునేటప్పుడు కరెక్ట్ చేసేవారు లేరు, గద్దించేవారు లేరు, సరిదిద్దేవారు లేరు. అది ఏమైపోతుందంటే అలవాటైపోతుంది. లూప్ అలవాటైపోతుంది. నీకు కావాలా, నీకు నచ్చిందా, నా దారిలో నేను తీసుకుంటా, అంతే. ఐ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఎనీబడి, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ ఎనీబడి. ఈరోజు చాలామంది పిల్లలు ఇలాంటి పనులు చేస్తా ఉంటే తల్లిదండ్రులు ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? 5 ఫింగర్ డిస్కౌంట్ అంట. ఏంటి? పిల్లలు 5,000 పెట్టి అలా తీసుకుంటే 5 ఫింగర్ డిస్కౌంట్ అంటే ఫ్రీగా వచ్చింది. ఫ్రీగా రాలే. తల్లిదండ్రులకు ఒక మాట దయచేసి తెలియజేస్తా, మీ పిల్లలు మీరు వెల చెల్లించుకున్నా ఎక్కడి నుండన్నా దొంగతనం చేశారు అనుకో, అది నీ పిల్లోడికి శాపం. అది నీవు చూసి, నీవు తెలిసి, నీవు ఏమి చేయకుండా మౌనంగా ఉన్నావు అనుకో, నీ పిల్లోడికి పైన నీవే చేతులారా శాపాన్ని తీసుకుని వచ్చింది. ఆ సమయంలో గద్దించాలి, సరిదిద్దాలి, శిక్షించాలి. అవసరమైతే ఇంకొకసారి చేయకుండా చూసుకోవాలి. అదే సమయంలో తీసిన దానికి తిరిగి వెల చెల్లించాలి. ఈరోజు చాలామంది గజ్జి దొంగలు లేరు, కత్తులు పెట్టి బెదిరించేవారు లేరు, రాత్రి రహస్యంగా పోయి దొంగిలించేవారు లేరు. ఎందుకంటే క్రైస్తవులు దొంగిలిస్తారంటే మేమే దొంగలు కాదు, మేము గజ్జి దొంగలు కాదు అంటారు. కానీ ఎలాంటి వాటిల్లో చిన్నది పెద్దది అని దేవుని దగ్గర తేడా లేదండి. పాపమే. ఇట్ ఈస్ వైట్ ఆర్ బ్లాక్, దెర్ ఇస్ నో ఇన్ బిట్వీన్. సగం పాపం, చిన్న పాపం, పెద్ద పాపం. దేవుని దగ్గర ఇలా లేదు. దొంగే. నీవు చిన్నది దొంగిలించు, బ్యాంకులో డబ్బులు దొంగిలించు, బంగారు కొట్లో డైమండ్స్, బంగారాన్ని దొంగిలించు. దొంగ కన్నా టైటిల్ దొంగే.
ఈరోజు మనం చాలామంది వీ డోంట్ లివ్ విత్ ఇంటగ్రిటీ. దేవుడు చూసేటప్పుడు ఎలాగుంటుంది, ఇదిగోనయ్యా నా మహిమైశ్వర్యం చొప్పున నీకు అనుగ్రహించగలిగిన దేవుడు, నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు, నిన్ను పోషించగలిగిన దేవుడు, నీకు ఈరే, నీకు జైరమై ఉన్నాను, నిన్ను చూసుకుంటాను, నేను నిలిచాడు, ఐ యామ్ ఆల్ సఫిషియంట్ గాడ్ అంటే, పరమ డాడీ నువ్వేం అవ్వాల్సిన అవసరం లేదు, నా చేతులు ఉన్నాయి, నా కాళ్ళు ఉన్నాయి, నాకు బుర్ర ఉంది, నేను తీసుకుంటాను. దేవుడు ఊరుకుంటలేదండి. ఇలాంటి పనులు చేసేవారు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దొంగతనం చేయొద్దు, పరువు తీయొద్దు, నా పరువు తీయొద్దు, నేను రోషం కలిగిన దేవుడిని. 10 ఆజ్ఞల దేవుడు అంటున్నాడు, నేను నీకు పోషిస్తాను, దొంగతనము చెయ్యొద్దు, దొంగతనము చెయ్యొద్దు. ఈరోజు చాలామంది డబ్బు, రెండో కేటగిరీ ఏంటో సార్ సమయం. ఇంకొకరి సమయాన్ని దోచేసుకుంటారు, ఇంకొకరి సమయాన్ని దొంగిలించుకుంటారు, ఇంకొకరిని వారి కొరకు స్వార్థానికి. ఇంకొంతమంది ఎట్లా అంటే ది స్టీల్ అఫెక్షన్స్ అంట. ఇతరులకి రావాల్సిన ప్రేమ, ఇతరులకు రావాల్సిన ఆ మంచి కార్యాలు. కొంతమంది ఎంత సెల్ఫిష్ పీపుల్ తెలుసా. కొంతమంది చూస్తాం, స్త్రీల్లో పురుషుల్లో చూస్తాం, ముఖ్యంగా యవనస్తుల్లో చూస్తాం, ఎవరినో ఇష్టపడితే వీరికి వస్తుంది, నేను ఇష్టం కాదంటావా, అయితే ట్విస్ట్ ఇట్. నీకు రాకూడదు, నీకు జరగకూడదు, నీకు ఉండకూడదు. వాట్ ఆర్ యూ? స్టీలింగ్ దేర్ జాయ్, స్టీలింగ్ దేర్ పీస్, స్టీలింగ్ దేర్ లవ్, స్టీలింగ్ వాట్ బిలాంగ్స్ టు దెమ్. యు ఆర్ అ థీఫ్, యు ఆర్ అ థీఫ్. ఈరోజు డబ్బు అంటే ఏదో, ధనం అంటే ఏదో, బంగారం అంటే అవే చూస్తున్నాం మేము. ఇవన్నీ కూడా దేవుడి వాక్యం తగినట్టుగా. ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు బైబిల్లో దీని ప్రకారమే శిక్ష ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఈరోజు మనం ఇతరులది, మనకు కాదు. మనుషులు నిన్ను ఇష్టపడలేదా, నువ్వు కాదు. యు లివ్ లైక్ వన్ దట్ ఈస్ ప్లీజబుల్, డోంట్ లుక్ ఫర్ అదర్స్. ఈరోజు చాలామంది ఇతరులది సంబంధించింది, ఇతరులది, నీది కానిది నీ దగ్గర ఉండటానికి వీల్లేదు. ఈరోజు మీకు ఒక సలహా, మీ ఇంట్లో కానీ మీది కానిది ఏదైనా ఉంటే రిటర్న్ ఇట్. ఏమనుకుంటారు నన్ను? చెప్పు, తల ఉంచుకుని పిచ్చి పని చేశాను, సారీ, నేను చేసింది తప్పు, సారీ. నువ్వు అంటున్నావు నా పరువు ఏమవుతుందని. పాపం చేసావు కదా, అవమానం రావాల్సింది ఎట్లయినా. తగ్గించుకుని ఒప్పుకున్నావా, దేవుడు కరుణించి క్షమిస్తాడు. దేవుడు కరుణించి క్షమిస్తే మాత్రం కాదు, దేవుని నామం మహిమపరచబడినట్లుగా నీ దేవుడు ఎంత ఘనుడో పోయి చెప్పు. యూ థింక్ యూ మైట్ లూజ్ ఇట్, ఈవెన్ ఇఫ్ యూ లూజ్ ఇట్, నో ప్రాబ్లం, గాడ్ విల్ బ్లెస్ యూ బికాస్ యూ హ్యావ్ హంబల్డ్. నేను చేసిన తప్పుకి నన్ను ఉద్యోగం తీసేస్తారేమో, పర్వాలేదు పోనే, దేవుడు ఇంకా ఘనంగా ఇచ్చిస్తాడు. ఎందుకంటే నువ్వు పశ్చాత్తాప పడ్డావు కదా, దేవుని ముందు సరిదిద్దుకున్నావు కదా, దేవుని సమాధానాన్ని పొందుకున్నావు కదా. దేవాన్ని చేసిన పనిగా పోయింది ప్రభా, నన్ను కరుణించి ఇంకొక అవకాశం అవ్వని అడుగు, ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా చేస్తాడు. హీ విల్ డూ ఇట్, గాడ్ విల్ ష్యూర్లీ డూ ఇట్. ఇంకొక రకమైన దొంగలు ఉన్నారంట. కొలసీలు రాసిన పత్రిక 3:22, దాసులారా మనుషులను సంతోషపెట్టిన వారై కంటికి కనబడవలనని కాక ప్రభువుకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఈ మాటకి ఇంకోటి కూడా వస్తుందండి. ఏంటి తెలుసా? నువ్వు దాసుడు, నీకేమి ఇస్తున్నారు? జీతం. నువ్వేమవ్వాలి? సర్వీస్, పని. ఈరోజు చాలామంది మనుషులు చూడట్లేదులే, మనుషుడికి తెలియదులే, మనుషుడికి లేదులే అని దే స్టీల్ టైం. ఇదిగో నీకు 8 hours పని చేయాలి, నువ్వేం చేస్తున్నావు? ఏదో సాకు చెప్పి ఏదో బిజీగా పని చేస్తున్నట్టు. ఈరోజు చూడండి, ఆఫీసులో అంట చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయిలే, అవి మీకు తెలుసో లేదో. ఈ సాఫ్ట్వేర్స్ ఏంటంటే చాటింగ్ చేసుకుంటా ఉంటారంట. మేనేజర్ వచ్చారంటే ఒక బటన్ నొక్కితే చాలా అంతా హైడ్ అయిపోతుంది, మెయిన్ స్క్రీన్ వచ్చేస్తుంది. జస్ట్ 1 button, ఆ ఒక బటన్ ఇట్లా నొక్కితే చాలా అది అయిపోతుంది. మళ్ళీ పని చేస్తాడు. దొంగలంట, పట్టబడిన వాళ్ళు మాత్రమే దొంగలంటాం. పట్టబడిన దొంగలు ఎంతోమంది లోకమంతా తిరుగుతున్నారంట, ప్రతి ఇంట్లో ఉన్నారంట. దేవుడు అంట దొంగలకి భలే తెలుస్తాడంట. ఒక వ్యక్తి ఎందుకు దొంగిలిస్తున్నారంట? దేవుని మహిమ లేకుండా, దేవునికి మహిమ రాకుండా, దేవుని నామాన్ని అవమానపరుస్తూ వారి తండ్రిని మార్చుకున్నారు. యావే పరమ తండ్రి, నీవు నా దేవుడికి ఉండొద్దు, మై ఫాదర్ షిఫ్ట్. మా ఫాదర్ ఎవరు?
యేసుప్రభు చెప్తాడు, సాతాను పిల్లలంట, సర్ప సంతానం అంట, సాతాను బిడ్డలంట, వారి తండ్రి అయిన అపవాది, వారి తండ్రి అయిన అపవాది. అపవాది ఎవరు? వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హంతకుడు. సింపుల్. ఈరోజు ఎనీబడి హూ స్టీల్స్ ఈస్ గివింగ్ గాడ్ ఎ స్టేట్మెంట్, ఈస్ గివింగ్ గాడ్ ఎ మెసేజ్. పరమ తండ్రి, నువ్వు వద్దు ఇంకా నాకు, నీకు నాకు అవతల నీతో పెట్టుకుంటే నాకు జరుగుతలే, నీకన్నా బెటర్ ఫాదర్ ఉన్నాడు నాకు, సాతానుడు నా ఫాదర్. ఎనీబడి హూ స్టీల్స్ ఈస్ ప్రూవింగ్ డెవిల్ ఇస్ దేర్ ఫాదర్. యు వాంట్ స్టీల్? సింపుల్. ఈరోజు నువ్వు అంటావు ఏదైనా సరే నీది కానిది, నీ ఆథరైజేషన్ లేనిది, నీ హక్కు కానిది నువ్వు దొంగిలిస్తావు, నువ్వు దేవుని చూపిస్తున్నావు, సాతాను నా తండ్రి, అంతే. యేసుని రినౌన్స్ చేస్తున్నావు అని అర్థం. సింపుల్. దేవుని హృదయపు నియమం ఇది. దేవుని వాటిలో నూతన నిబంధనలు ఏమైనా మారిందా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 4:28 ఒకసారి చదువుదామా అండి. అపవాదికి చోటియకుడి, దొంగిలించువాడు ఇక మీదట దొంగిలించక. ఈరోజు దేవుడు అదే అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. చాలామంది కక్కుర్తిపడి, చాలామంది స్వార్థంతో, చాలామంది స్వీయ లాభముతో, లేకపోతే వారు ఏదో కీడు చేశారని వారికి నష్టం వచ్చేలాగా వారు ప్రాపర్టీని, లేకపోతే వారు ఆథరైజేషన్, వారి కంపెనీ డీల్స్ని, వారు సంబంధించింది అవుట్ ఆఫ్ గ్రడ్జ్ నువ్వు దొంగిలించినా కూడా దేవుడు ఈరోజు అంటున్నాడు, ఇట్స్ టైమ్ టు సెట్ రైట్. దొంగిలించావా, ఇంకా మీదట నుండి ఏమంటున్నాడు? దొంగిలించద్దు. ఈరోజు ఒక మాట నిర్ణయించుకోండి, నేను ఏ పరిస్థితి వచ్చినా కూడా, చావవలసిన పరిస్థితి వచ్చినా కూడా నేను దొంగిలించను. మేక్ ఎ కమిట్మెంట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? దొంగిలిస్తాం వదిలి ఏం చేయమంటున్నాడు అక్కడ చదవండి. అక్కర గలవానికి పంచిపెట్టుటకును వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇంకా అక్కడ ఎత్తింది ఆ తెలుగులో ఎట్లా ఉందంటే, అక్కర కలిగిన వాడికి ఇచ్చేలాగా నువ్వు పని చేయనట్టు ఉంది. కానీ అక్కడ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ గ్రీక్లో అలా లేదు. దొంగిలించేవాడు ఇంకా దొంగిలించద్దు. నువ్వేం చేస్తావు అంటే కష్టపడి పని చేయి. నీవు కష్టపడి పని చేయి, నీ చేతితో కష్టపడి పని చేయి. వాట్ ఈజ్ గుడ్? ఎందుకంటే దొంగతనం కూడా పనే, అది తప్పుడు పని. దేవుని వాటిలో తెలియజేయబడుతుంది, ఏది మంచిదో, ఏది సరైనదో అది చెయ్యి. ఇంగ్లీష్లో ఎలాగ ఉంది, బట్ రాదర్ లెట్ హిమ్ లేబర్. లేబర్ అన్న మాట గ్రీక్ నుండి అక్కడ చూస్తే అలసిపోవాలంట. లెట్ హిమ్ లేబర్, నాట్ జస్ట్ లెట్ హిమ్ వర్క్, లెట్ హిమ్ లేబర్. లేబర్స్ పని చేస్తారు చూడండి. కూలికి వచ్చిన వారిని ఊరక చక్కగా అన్నం పెట్టి కూర్చోబెట్టి పంపిస్తావా? ఎందుకు పని చేపిస్తావు? డబ్బులు కడుతున్నావు కాబట్టి. ఆయన ఎంత పని చేస్తానుగా సిద్ధపడి వస్తున్నాడు. నువ్వు ఎంత పని కావాలో తీర్చుకుంటున్నావు. నీకు ఇవ్వబడిన సమయము, నీకు అతను ఇచ్చిన సమయము, నీవు వాటిని కోరుకున్న సమయానికి నువ్వు చెల్లించే వాళ్ళకి తనను పని చేయించుకుంటున్నావు. పనివాడు జీతానికి పాత్రుడు. హీస్ టేకింగ్ హిస్ ప్రాఫిట్, గోయింగ్ విత్ పీస్. వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ సార్ అని సలాం కొట్టి వెళ్తాడు. నువ్వు ఎంత పని చేయబడి వెళ్ళేటప్పుడు సలాం సార్ అని చెప్పిపోతాడు, థ్యాంక్ యూ అంటాడు. ఎందుకంటే ఆయన చేయని పని లేని పని ఆయన చేయలేడు, చేయగలిగిన పని చేయగలడు. చేయగలిగిన పని నువ్వు చేయిస్తున్నావు, నువ్వు దానికి వెల చెల్లిస్తున్నావు, తీసుకుని వెళ్తున్నాడు. ఎంత అలసిపోయినా తృప్తితో వెళ్తాడు. దేవుడు నాకు చెప్తుంది, లెట్ హిమ్ లేబర్. పని చేయి, నాట్ 5 ఫింగర్ డిస్కౌంట్. ఓరక చేయి పెట్టి తీసుకోదాము, చేయి చాపి తీసుకోదాము, అబద్ధంగా మోసం చేసి తీసుకోదాము. నో, పని చేయి. దేవుడు వాడు చెప్తున్నాడు, పని చేయి. వర్కింగ్ విత్ హిస్ హ్యాండ్స్ వాట్ ఈస్ గుడ్. చేతితో పని చేయి. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ చేతిలో పని ఉందా? ఎంతమంది ఇక్కడ చదువుకునేవారు మొదట ఉన్నారు? చేతులు ఎత్తండి. చదువుకుంటాం మీ పని. అర్థమైందా? చదువుకోవాల్సిన వారు చదువుకోకుండా టైం పాస్ చేసావంటే నువ్వు దొంగవే. కష్టంగా ఉందేమో ఇంటర్వ్యూ, దట్ ఈస్ ట్రూత్. బికాస్ యువర్ వర్క్ ఈస్ టు స్టడీ. ఫినిష్ యువర్ అసైన్మెంట్స్, ఫినిష్ యువర్ టార్గెట్, లర్న్ వాట్ యు ఆర్ సపోజ్ టు లర్న్. ఉద్యోగం చేసేవారు చేతులు ఎత్తండి. వ్యాపారాలు చేసేవారు చేతులు ఎత్తండి. నేను ఏ పని చేయట్లేదు అన్నవారు ఏమనుకోకుండా చేయొద్దండి. ఏ పని చేయట్లేదు అంటే నేను పని చేస్తాను, నాకు జీతం లేదు అన్నవారు చేతులు ఎత్తండి.
ఈరోజు నుంచి ఒక టార్గెట్ పెట్టుకోండి. డూ గుడ్ వర్క్. ఈరోజు కష్టపడాలని ఆశపడతలేదండి, సులభంగా వస్తుందా అని చూస్తున్నారు. దేవుడు సులభంగా చేసేదాన్ని ఆశీర్వదిస్తాడా అని చూస్తే వాక్యం అలా చెప్పలేదు. ఇక్కడ ఏమని తెలియజేయబడుతుంది? బట్ రాదర్ లెట్ హిమ్ లేబర్, ప్రయాసపడనే, గొడ్డు పని కొట్టనే. ఎందుకంటే విశ్రాంతి దినం కూడా మనం చూసాం. ఏంటి? 6 రోజులు కష్టపడు, 6 రోజులు నీ చేయవలసిన పని అంతయు చెయ్యి, ఏది పెండింగ్ ఉండకుండా ముగించు, నీకు ఇచ్చిన టాస్క్ అంతా పట్టుబట్టి ముగించు. దేవుడు చెప్పేది ఏంటంటే వర్క్. ఎంతవరకు దొంగతనం మోసం చేస్తా ఉన్నావా? వద్దు. అది తరాల మీదకి శాపం తెచ్చుకుంటున్నావు, వద్దు. దేవుడు ఆశీర్వదించే దేవుడు అన్నదప్పుడు నువ్వు దేవుడు వద్దు, నాకు సాతాను దేవుడిగా తీసుకుంటున్నావు. అపవాది దేవుడిగా తీసుకున్న తర్వాత దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? నీ తండ్రి సాతానుడు అన్నదప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు కదా, అపవాది సంతానం, సాతాను సంతానం, సర్ప సంతానమా. దీస్ ఆర్ ద పీపుల్ who honor devil, not Jesus, not Yahweh, not Holy Spirit. పరిశుద్ధాత్ముడు నువ్వు కష్టపడుతున్నావంటే నీకు పవర్ ఇస్తాడండి. హీస్ పవర్, నీకు ఫ్యూయల్, నీకు అనాయింటింగ్, నువ్వు ఒక పని కొరకు అభిషేకించి నిలబెట్టి నిన్ను వాడుకునేవాడు. దేవుడు నీ జీవితంలో ఇచ్చిన పనిని నువ్వు చేయకుండా ఏదో తాత్కాలికమై. ఈరోజు మనుషుడు లుకింగ్ ఫర్ ఈజీ వర్క్. స్టాప్ సీకింగ్ ఫర్ ఈజీ వర్క్స్. ఈజీ వర్క్ విల్ నాట్ గివ్ యూ గ్రోత్ ఇన్ లైఫ్. నీ జీవితంలో హెచ్చింపునవ్వదు. నువ్వు మోసం చేసే పని నీకు వద్దండి. నిజంగా చెప్తున్నాను. ఎంతకాలం మోసం చేస్తూ బ్రతుకుతావు? ఎంతకాలం దొంగతనం చేస్తూ బ్రతుకుతావు? ఎంతకాలం అబద్ధ బ్రతుకు, లైఫ్, ఫేక్ లైఫ్, అబద్ధాల బిల్లులు, దొంగతనం బిల్లులు, ఓరక దోచుకుంటాంలో. నో. ఈరోజు ఎందరో దేవుని దృష్టిలో దొంగలుగా ఉన్నారండి. మనుషులకి తెలియదు, అకౌంటింగ్ అయిపోయింది, మనుషులు చూడలేదు, ఎవరు అడగలేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి పట్టించుకోలేదు. దేవుడు వదలడు. నీవు మనుషులను మోసం చేసి బ్రతికిపోవచ్చేమో కానీ దేవుడు వదలడు. అందులో దేవుడు 10 ఆజ్ఞలను ముఖ్యంగా చెప్తున్నాడు. నువ్వు దొంగిలియకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు. నువ్వు దొంగతనం చేసావా, నేను నీ తండ్రి కాదని నిరూపిస్తున్నావు. సాతానుడు నీ తండ్రి, దొంగకి తండ్రి వాడిని నిరూపిస్తున్నావు నీ తండ్రిని. నువ్వు నా సొత్తు కాదంటాడు దేవుడు. ఈరోజు చాలామంది ట్యాక్స్ ఎగ్గొట్టే బ్రతుకు, కంపెనీలు మోసం. యు సీ, ట్యాక్స్ బెనిఫిట్స్ అని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తున్నాడండి చాలా. అవునా కదా? నువ్వు పలానా చెయ్యి, నీకు ట్యాక్స్ బెనిఫిట్. పలానా లోన్ పెట్టుకుని నీకు ట్యాక్స్ బెనిఫిట్. పలానా చేస్తే నువ్వు అది అందులో ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఇందులో హెల్త్ ఇందులో పెడుతున్నావా, నీకు దానికి తగిన ఎగ్జప్షన్స్, బెనిఫిట్స్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఇస్తున్నాడు హెల్త్ బెనిఫిట్స్, బోల్డ్ ఇస్తున్నాడు, బిజినెస్ బెనిఫిట్స్ చాలా ఇస్తున్నాడు. యూజ్ ఇట్ వైజ్లీ. గవర్నమెంట్కి తప్పు లెక్కలో ఏదో ఒక రోజు పట్టబడతాం, మొత్తం అవమానం అవుతుంది. కీప్ ఇట్ రైట్. ఈరోజు చాలామంది గ్యాంబ్లింగ్. ఈరోజు మనీ గ్యాంబ్లింగ్, అడ్డదారులు, డబ్బు ఎక్కువ వచ్చేస్తుంది, మోసం చేస్తే సరిపోతుంది. ఇల్లీగల్ బిజినెసెస్. కానీ కొంతమంది అయితే వారు మొదటిగా చిన్న దొంగతనాలు, పెద్ద దొంగతనాలు, దాని తర్వాత ఉద్యోగంలో దొంగతనాలు, వ్యాపారాల్లో మోసాలు, ఇవన్నీ చేస్తూ నేను ప్రభు వల్ల తీసుకుంటున్నాను. ఏమైనా లాభమా? ప్రభు వల్ల తీసుకున్నంత మాత్రాన నీకు దేవుని అభిషేకము, దేవుని శక్తి, దేవుని మహిమ నీ తోడు ఉంటుందా? నువ్వు దొంగ బ్రతుకుతూ దేవా నీ శరీరంలో నేను బాగా ఉంటే దేవుని దొంగను చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరము నో, ఇంకా మీదట దొంగతనము చెయ్యను నిర్ణయించుకోండి. ఎవరైనా సరే నువ్వు అడగకుండా తెస్తావు దొంగతనం అంటే తీయద్దు. చెప్పకుండా తీసుకుంటాం దొంగతనం అంటే తీయద్దు. అడిగి తీసుకుంటాం ఇట్స్ మచ్ బెటర్. చెప్పకుండా తీసుకుంటాం. ఇఫ్ దే సే నో, మచ్ బెటర్. వారు నో అంటారని తెలిసైతే చాలామంది అంటారు వారు ఎవరండి అందుకనే తీసుకున్నానండి. అయితే తీసుకోవద్దు. దేవుణ్ణి అడుగు, నీ దేవుణ్ణి అడుగు. నీకు వారు హృదయాన్ని మలిచి నీకు ఇచ్చేలాగా చేస్తారు దేవుడు. అడుగు. దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామా? ప్రభా నన్ను దీవించయ్యా, ప్రభా నా చేతి పనిని ఆశీర్వదించయ్యా, నా జీవితంలో దొంగిలించిన ప్రతి దాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభా, అన్యాయంగా సంపాదించిన దాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభా, మోసపరిచి సంపాదించిన దాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభా.
ఇతరులకి కీడు చేసి సంపాదించిన దాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభా. ఈరోజు మీ జీవితంలో నిజంగా దేవుని దగ్గర నుండి రానిది ఏదైనా ఉందా? దేవుని దగ్గర నుండి వచ్చింది ఉందా? ఎనీథింగ్ దట్ ఈస్ ఆథరైజ్డ్ టు వర్క్, యూ కెన్ వర్క్. ఎనీథింగ్ దట్ ఈస్ ఇల్లీగల్, యూ వర్క్, దట్ ఈస్ రాంగ్. ఎనీథింగ్ దట్ ఈస్ ఇల్లీగల్, యూ వర్క్, యూ గెయిన్, యూ రిసీవ్, దట్ ఈస్ రాంగ్. ఎనీథింగ్ దట్ ఈస్ ఆథరైజ్డ్ సిస్టమ్, యూ కెన్ హ్యావ్ ద బెనిఫిట్. ప్రతి వాడు వాడి స్తోమత చొప్పున అంట. ప్రతి వాడు వాడి స్తోమత చొప్పున. ఏంటి నీ స్తోమత ఎంతో అంతలో నువ్వు బ్రతుకు. ఎంత నువ్వు కష్టపడగలుగుతున్నావో అంత నీకు ప్రతిఫలం రావాలని దేవుడు చెప్తున్నాడు. అంత నీకు ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. నీకు వచ్చేలాగా చూసుకుంది దేవుడు. నీకు రావాల్సింది రానోకన మనుషులు ఆపుతున్నారంటే నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడు కార్యం చేస్తాడు. యూజ్ యువర్ విజ్డమ్. దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానాన్ని వాడు. దేవుని జ్ఞానం మీద ఆధారపడు. ఈరోజు మీరు ఒక నిర్ణయం చేసుకోవాలండి. నా జీవితంలో దొంగతనం అనేది ఉండదు ప్రభా. నేను దొంగతనము చేయను ప్రభా. నేను దొంగగా ఉండను, నేను సాతాను బిడ్డగా బ్రతకను. పరమ తండ్రి నువ్వేనయ్యా. నా అవసరతలు, నా అక్కర్లన్నీ తీర్చువాడు నీవే. నన్ను పోషించే దేవుడు నీవే. దేవా, నీ వాక్య ప్రకారం ఈ సంవత్సరం నేను బ్రతుకుతానయ్యా. ఇదిగోనయ్యా, నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఇంతవరకు దొంగిలించిన వాడు ఇంకా దొంగిలించద్దన్నావయ్యా. నేను ఇంతవరకు దొంగిలించిన దాన్ని బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను. జ్ఞాపకం ఉన్నవన్నీ ఐ విల్ రిటర్న్ ఇట్ బ్యాక్. ఐ విల్ రిటర్న్ ఇట్ బ్యాక్. నాకు సిగ్గు వచ్చినా పర్వాలేదు ప్రభా, నువ్వు నన్ను గణపరిచే దేవుడు ఒప్పుకుంటే నేను నీ బిడ్డననే తెలియజేస్తానయ్యా. అన్యాయంగా వచ్చేది నాకు వద్దు, మోసం చేసి వచ్చేది నాకు వద్దు. ఈరోజు మీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవటానికి కారణం అదేనా? అన్యాయంగా సంపాదించుకుంటారు కాబట్టి జబ్బులు 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 అని అన్ని హాస్పిటల్కే కట్టుకుంటా ఉన్నారా? మోసం చేసి సంపాదించుకుంటున్నారా? మోసంతో సంపాదించుకున్నది ఏది నిలబడదండి, ఇంకా నష్టంలోనే తీసుకెళ్తుంది. నీవు దొంగతనం చేస్తాం ప్రారంభిస్తే దేవుడు నీకు ఇస్తాం మానేస్తాడు. దేవుడి వాక్యంలో ఉంటుంది మలాకీ గ్రంథంలో, మీరు నా యొద్ద నుండి దొంగిలిస్తూ వస్తున్నారంటాడు దేవుడు. ఆయన దానికి ఇవ్వకపోతామో దొంగిలిస్తామంట. దేవుడు అంటున్నాడు, నాది నాకు ఇచ్చి చూడు, ఆకాశ వాక్యల్ని విప్పి పట్టరాని దీవెనలు నీ పైన కుమ్మరిస్తాను. దేవుడు అంటాడు, నాకు ఇచ్చి నాది నాకు తెచ్చి చూపి నేను నీకు ఎంత ఇస్తానో చూడు, ఆకాశ వాక్యల్ని విప్పి పట్టరాని దీవెనలు. ఈరోజు కొంతమంది దేవుడికి ఇస్తున్నారేమో, ఇతరులను దొంగిలిస్తున్నారేమో, అయితే కూడా మీకు జరగదు. నాట్ వన్, ఆల్. దేవునికి మాత్రమే కాదు, దేవునికి, ఎవరిది వారిది, నీ కష్టార్జితం నీకు, ఇతరులది నీకొద్దు. నీకు ఎక్కువ కావాలంటే నువ్వు ఎక్కువ కష్టపడు. దేవుని అడుగు, దేవాన్ని ఆశీర్వదించాయా, నా చేతి పనిని ఆశీర్వదించాయా, నాకు హెచ్చింపు దయచేయ్యా, నాకు వర్ధలింపు దయచేయ్యా, నా జీవితంలో ఇంక్రీజ్ దయచేయి, నా అవసరతలను తీర్చు, మల్టిప్లై, నా చేతి పనిని అభివృద్ధిపరచు ప్రభువా. నువ్వు పడే ప్రయాసం బట్టి ఉంది, ఎంత ప్రయాసపడుతున్నావు. ప్రయాస లేకుండా ప్రతిఫలం అంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఏది నీ పని? వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్? ఈరోజు ఒక నిర్ణయం చేసుకోండి, దేవా నా చేతి పని నేను చేస్తానయ్యా, నువ్వు ఆశీర్వదించాయా. నేను ఏం మార్గంలో వెళ్ళాలో, నేను ఏది చేయాలో నీవే నాకు తెలియజే ప్రభా. నీ చిత్తంలోనే నేను సాగుతాను ప్రభా. మేక్ ఏ కమిట్మెంట్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని చేతులుగా చెప్తున్నా. ప్రతి ఒక్కరి జీవితాలు నేర్చుకునే దేవుడు, అన్నీ చూచుకునే దేవుడు దేవా. నీ బిడ్డల జీవితంలో నువ్వే కార్యం చేయాలయ్యా. నీ వాక్య నియమాలను నువ్వు చెప్పింది బోధిస్తున్నాం ప్రభా. వారు హృదయంలో కార్యం చేయవలసింది నీవే పరిశుద్ధాత్మ దేవా. ధైర్యం దయచే, నిశ్చిత దయచే. అయ్యో ఇది ఆపితే నేను బ్రతకలేనేమో, నా కుటుంబాన్ని పోషించుకోలేనేమో అన్న తలంచే వారిని చూడు ప్రభా. వారు నీ పైన నమ్మినట్లుగా విశ్వాసాన్ని కలిగే ప్రభా. అన్యాయం చివరికి నష్టము, అవమానము, శాపము, కీడు చివరికి అన్ని మరణానికే తీసుకెళ్తుంది కదా ప్రభా. దేవా, ఈరోజు మేము ఈ వాక్యం ఎవరెవరైతే నా స్వరం వింటూ ఈ లైవ్లో, ఈ ఆలయంలో, ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే వింటూ ఒక నిర్ణయం చేస్తారో వారి జీవితంలో ఒక కార్యం జరగాలి ప్రభా. కొంచెంలో సమృద్ధినిచ్చే దేవుడు. 5 రెట్లు 2 చిన్న చేపలు, 2 చిన్న చేపల్ని అయ్యా ఎన్నో వేలాది మందికి నువ్వు పోషించి, ఆశీర్వదించి, దీవించి
12 గంపల్లో వెతితే 12 గంపల్లో పంచితే మరలా 12 గంపలు నిండినట్లుగా ఎత్తగలుగుతానికి నువ్వు ఇచ్చిన కృపయ్యా. ఈరోజు మేము పడిన ప్రయాసకి నువ్వు ప్రతిఫలన ఇచ్చే దేవుడు వేయ, నిరూపించే దేవుడు వేయ. చూడు ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరికి కావాల్సిన దృష్టి దయచే అయ్యా. మేలు పొందిన వారు మేలు పొందినట్లుగా బ్రతకాలి ప్రభా. నువ్వు అన్ని పరీక్ష కదా ప్రభా, మా జీవితాలు అన్ని క్రమక్రమంగా హెచ్చిస్తావు. ప్రతి అడుగులో ప్రతి దాంట్లో పరీక్షిస్తావు, దానికి తగినట్టుగానే మమ్మల్ని నడిపించే దేవుడు. ఇదిగో ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ఈరోజు నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని చూడు. ఎవరెవరైతే నిన్ను ఆరాధించి, నిన్ను సన్నుతించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ఆరాధించిన ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా నీ అవసరతలు తీర్చే దేవుడు అన్న మాట నిరూపించబడాలి ప్రభువా. ప్రతి అవసరతను తీర్చు, నిన్ను మహిమపరుస్తూ నిన్ను సేవిస్తూ బ్రతుకుతున్న ప్రతి అవసరతను తీర్చు దేవా. ఏదో ఇస్తామని నేను నమ్ముతాం కాదయ్యా, కానీ నీ బిడ్డలు నమ్మకంగా, నీ ఎడల నమ్మకంగా, నీ వాక్య నియమము ప్రకారం నీ బిడ్డలుగా బ్రతుకుతి నిన్ను మహిమపరుస్తే దేవా, నిన్ను ఘనపరుస్తే అన్యజనుల ముందు, లోకం ముందు నా దేవుడు ఎలాంటి దేవుడు, నా దేవుడు ఎలా బ్రతకమన్నాడని తెలియజేస్తే దాన్ని బట్టి మమ్మల్ని నువ్వు అధికంగా ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా మమ్మల్ని బ్రతికింపజేసే దేవుడు అయ్యా. దేవా ఇదిగోనయ్యా, ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో పని ఉండాలయ్యా, వారి పనిలో సమృద్ధి ఉండాలయ్యా, వారి కుటుంబాలు ఘనంగా పోషించబడాలయ్యా, వారి అవసరతలు నీ ఆశీర్వాదం ద్వారా తీర్చబడాలి ప్రభా. ఈ సంవత్సరంలో ప్రభా మా ఆత్మ వర్ధిల్లాలి, మేము అన్ని విషయంలో వర్ధిల్లాలి దేవా. ఈరోజు ధ్యానించిన రీతిగా దొంగిలించద్దు. ఈ పాపము హృదయంలో ప్రారంభించేది, హృదయంలో ఆశలతో ప్రారంభించేది, హృదయపు తలంపులు లాజిక్ ఎలాగ చేద్దామని ప్రారంభించేది, అది దేహముకి శాపముగా, నాశనముగా బయటికి వచ్చేది ప్రభా. ఇదిగో ప్రభా, మా లోపట మా అంతరంతము కడగమని వేడుకుంటున్నాము, మా హృదయాన్ని కడగమని వేడుకుంటున్నాము, మా దేహాన్ని కడగమని వేడుకుంటున్నాము. మేము చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాము, సమస్తం కడిగి పరిశుద్ధపరిచి నీ రక్తంతో మమ్మల్ని ముద్రించి మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.